కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఏపీ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పేసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు కమిటీ రిపోర్ట్ రాకముందే 3 కాకపోతే 30 పెట్టుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఈ కమిటీ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? అదంతా రాంగ్ అండి, అదంతా రాంగ్. ఫస్ట్ నుంచే వీళ్ళు ఎన్నో చేసేసారు. మరి రాజధానిని మాకు కావాలి, మేము అందరం అదే కోరుకుంటున్నాము. 3 రాజధానులు కావాలని వాళ్ళు కోరుకుంటే మాకు 3 ముఖ్యమంత్రులు కావాలి. 3 పెట్టండి. ఇప్పుడు మేమందరం అదే కోరుకుంటున్నాం. వీళ్ళ వల్ల చేత కాకపోతే 3 పెట్టమనండి, 3 పరిపాలన ఇస్తారు. మా పొలాలు మాకు కావాలి. వీళ్ళు కానీ ఇవ్వకపోతే మా రాజధాని, మేమందరం కోరుకునేది రాజధాని కావాలని మా పొలాలు మేము ఇచ్చాం. నేను వచ్చి 16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. నేను వేరే ఊరు నుంచి వచ్చి నా పొలం ఇచ్చేసాను. నేను ఇచ్చిన తర్వాత ఒక నమ్మకం మీద ఉన్నా ఇప్పటి వరకు. నేను తర్వాత అన్న మనకి భవిష్యత్తు ఉంటుంది నా పిల్లలు కానీ. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న తర్వాత అట్లా పక్కన పడేసి దాన్ని ఎందుకు పనికి రాకుండా చేశారు. ఇప్పుడు ఎవరి పొలాలు వాళ్ళకి ఇస్తాను అంటున్నారు కదా, వీళ్ళు ఎలా ఇస్తారు? ఎలా తీసుకుంటాం? మాకు చేతగా అది ఎందుకు పనికిరాని పొలాలు మేము ఇప్పుడు ఏం చేసుకుంటాం? వీళ్ళు మాత్రం మా రాజధాని మాకు ఇవ్వాల్సిందే, మేము అదే కోరుకుంటున్నాం. వీళ్ళ వల్ల చేత కాకపోతే మాకు 3 ముఖ్యమంత్రులు పెట్టండి. గవర్నమెంట్ని మేము ఇదే కోరుకుంటున్నాం. వీళ్ళకి చేత కాకపోతే మేము 3 ముఖ్యమంత్రులు మేము ఎట్లా కోరుకుంటున్నామో వాళ్ళు ఎట్లా రాజధాని కావాలనుకుంటున్నాం, మేము 3 కావాలనుకుంటున్నాం. ఇది చేతనైనట్టు వాళ్ళు చేయాలి. రాజధాని అనేది ఒక సామాజిక వర్గానికి మేలు చేయడానికి ఇక్కడ పెట్టారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన మీరేమంటారు? లేదండి, అదంతా ఒక సమాజం ఎట్లాగండి, అది జరగని పనులు అవన్నీ. అంతా వీళ్ళు కావాలని ముట్టించి అందరు కులాలు ఉన్నామండి ఇక్కడ, అందరం ఇచ్చాము, అందరు పొలాలు ఇచ్చాము. అప్పుడు అడగలేదు కదా వాళ్ళు. కావాలని అప్పుడు అడిగారు కదా వాళ్ళు కూడా. ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన కావాలన్నప్పుడు ఈయన కూడా ఓకే అన్నాడు కదా. ఓకే అంటేనే కదా ఇచ్చారు, లేకపోతే అప్పుడే వాళ్ళ అభ్యంతరం చెప్పేవాళ్ళు కదా. మేము కూడా అప్పుడు ఇచ్చేవాళ్ళం కాదు కదా, వాళ్ళు చెప్పలేదు కదా. మరి ఇప్పుడు వచ్చేసి సడన్గా ఇలా అంటే మేమేమైపోవాలి? మా పిల్లల భవిష్యత్తు ఏంటి ఇవాళ? అది మేము కోరుకుంటున్నాం.